మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇక్కడ నుంచి అమెరికా వైటర్లు కూడా ఈ నీరా తీసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ తెప్పించుకునే సందర్భాలు ఉన్నాయి. ఇంత మంచి హెల్తీ డ్రింక్ను లక్షలాది మంది గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక నిలిచినటువంటిది. ఇలా ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది ఇది. ఒక గౌళ్లే కాదు, కుమ్మరోళ్ళకు కుండలు చేస్తారు. గౌడన్నలు తయారు చేసేటువంటి కుండ కట్టడానికి. మా మాదిగన్నలు తిత్తి తయారు చేస్తారు. మా ముద్రాజ్ సోదరులు అక్కడ చేపలు అమ్ముతారు. మా అరకటిక సోదరులు మటన్ అమ్ముతారు. ఇంకా మా ఇతర కులస్తులు 10 కులాలు బతుకుతాయి ఒక కాంపౌండ్ దగ్గర. ఇది నీరా అనేది ఒక నాన్ ఆల్కహాలిక్ డ్రింక్. ఇది హెల్తీ డ్రింక్. దీనివల్ల కిడ్నీ రాళ్ళు వచ్చినా పోతాయి. నరాల బలహీనత, క్యాన్సర్ కూడా ఉపయోగకరమని ఒక నాయక్, రవి నాయక్ ఎవరు ఉస్మాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి ఆయన కనుక్కున్నాడు. నీర తాగడం వల్ల క్యాన్సర్ కూడా రాదని చెప్పేసి. ఇన్ని ఔషధ గుణాలంటే దీన్ని రాజకీయ కక్షతో నీరా పాలసీనే ఎత్తేస్తూ నీరా కేంద్రాన్ని మొత్తం ఎత్తేసి ప్రైవేట్ భారం చేసినంటే నిజంగా ఇలా చాలా బాధాకరం. ఇలా బీసీలలో జాబితాలో గౌడ్లది 25-30 లక్షల మంది ఉంటే 16-17 లక్షలు చూపించారు. ఒకవైపు 16-17 లక్షలు చూపించి తక్కువ చేసి చూపించారు. ఒకవైపు సంఖ్య తక్కువ చేసిండ్రు, బీసీల సంఖ్య తక్కువ చేసిండ్రు. ఇలా చివరకు నీరా పాలసీని ఎత్తేస్తారంటే దేనికి సంకేతం చెప్తున్నాను. ఎంతమంది వ్యవసాయం చేసేటువంటి చాలామంది వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలు అన్ని కులాలు, ఒక వైశ్యులు బ్రాహ్మణులు తప్ప మా రెడ్డిలు కావచ్చు, మా ముదిరాజులు కావచ్చు, ప్రతి కులం కూడా ఒక ఆరోగ్యమైన డ్రింక్ దీన్ని సేవిస్తారు దీన్ని. అలాంటిది ఇలా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి గౌడుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి నీరా కేంద్రాన్ని ఎత్తేస్తామని మొత్తం దుకాణాలన్నీ ప్రైవేట్ పరం చేసి హాల్ కూడా ప్రైవేట్ చేసేసి నీరా ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటిది. కేసీఆర్ గారిని అడిగి మేము బీసీ కార్పొరేషన్ ద్వారా మేము టాడీ ట్యాపర్ సంబంధించి బీసీ కార్పొరేషన్లోనే అంతర్భాగం టాడీ ట్యాపర్ కార్పొరేషన్ అనేది. బీసీ కార్పొరేషన్ నుంచి మేము నిధులు తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇది కన్స్ట్రక్షన్ చేసినాం. నిర్వహణకు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చినాం. భూమి గవర్నమెంట్ది, ఇది ప్రభుత్వంది, ఎవరబ్బ సొమ్ము కాదు, ఇది ప్రభుత్వంది. ఇది భూమి. ఈ భూమిలో బీసీ కార్పొరేషన్ ద్వారా మేము నీరా కేఫ్ కట్టి ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది ఇక్కడ కట్టినాం. ఇలాంటిది మీరు కట్టండి, కుల వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా తెలంగాణ మాదిరిగా వైన్ షాప్లలో మేము రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిండ్రు. నీరా పాలసీ కూడా తీస్తామని వాళ్ళు అన్నారు. అటు కేరళ నుంచి వచ్చి చూసిపోయింది, అద్భుతంగా ఉంది ఇదని. భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు అధ్యయనం చేయడానికి వచ్చే తరుణంలో మా ప్రభుత్వం పోయి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని కూడా బాగు చేయమని మేము కోరినాం, కానీ ఉన్నది పీకేస్తారని మేము అనుకోలేదు. ఉన్నది తీసేస్తారని మేము గవర్నమెంట్ చెప్తా ఉన్నాం. వెంటనే ప్రైవేట్కి ఇచ్చింది వాపా తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఆగ్రహానికి గురికాక తప్పదు. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అందరు కూడా రెడ్డిలు కానీ బీసీలు కానీ గౌడులు కానీ అందరు కూడా ఇలాంటి నీచమైన పద్ధతికి అందరు కూడా వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అందరి ఓట్లతోనే మీరు రాజకీయ నాయకులు అవుతారు. అందరు ఓట్లు వేస్తేనే ఇట్లా అణచివేసి ఇలాంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నేను చెప్తా ఉన్నా, గౌడ సోదరులారా, ఒక గౌడ్లే కాదు అన్ని కులవృత్తులారా, రైతుల నుంచి అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక వీళ్ళు వినేటట్లు లేరు. మా సంఖ్య తక్కువ చూపించినా మేము మళ్ళీ సరి చేస్తారేమో, సమయం ఇద్దాం, సమయం ఉంది కదా అని అనుకున్నాం. కానీ టోటల్గా మా గౌరవాన్ని దెబ్బతీసే రీతిలో చేస్తూ ఉన్నారు. కల్తీ పేరు మీద దుకాణాల మీద దాడులు చేస్తూ జైల్లోకి పంపుతూ ఉన్నారు. కల్తీ పేరు మీద పాలల్లో కల్తీ ఉంది, పసుపులో కల్తీ ఉంది, మిరపప్పుల్లో కల్తీ ఉంది, దాని దగ్గర పోతలేదు. 4 కోట్ల మంది తినేదాని మీద దృష్టి పెట్టకుండా 10 లక్షల మంది తాగే కల్లూరు నీళ్ళ మీద దృష్టి పెట్టి ఇలా అణచివేస్తూ ఉన్నారు. సోదరులారా, ఇక మనం ఐక్యం కాకపోతే ఇదే విధంగా చేస్తాం. దయచేసి చెప్తా ఉన్నా, వారం రోజుల్లో ఇది వాపసు తీసుకోకపోతే మనం అందరం కూడా కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి చేద్దామా, లేకపోతే సెక్రటరీ ముట్టడి చేద్దామా, హైదరాబాద్ ముట్టడి చేద్దామా, సభ పెడదామా, మీరే జిల్లాల వారికి ఆలోచన చేసి మాకు తెలియజేయండి. మనమే కాదు,
ఇది మన ఒక్క కుల వృత్తి కాదు, చాలామంది దీని మీద బతికే వాళ్ళు కుల వృత్తులు ఉంటాయి. అందరు కూడా అందరిని కలుపుకుందాం, చేద్దాం. విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని చెప్పి 6 రోజుల్లో ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై గౌడ. మంత్రి గారు కనీసం ఒక్కసారి కూడా నీరాకి కన్నెత్తి చూడలేదు. ఇగో వాళ్ళకు ఎవరికైనా కుల వృత్తుల మీద గౌరవం ఉంటే కదా, మేము చేసినాము ఇంకా బాగా చేయాలని కోరుకోవాలి. ఇవాళ జనగామ జిల్లాకు సర్వే పాపన పేరు పెడతామన్నారు, పెట్టలేదు. ఎక్కడ పెట్టలేదు. ట్యాంక్ బండి మీద విగ్రహాన్ని జియో ఇచ్చిపోయాం, పెట్టలేదు. 20% వైన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామని ఇంకా జియో ఇవ్వలేదు. ఇంప్లిమెంట్ నెక్స్ట్ డిసెంబర్ నుంచి కావచ్చు, చేయలేదు. చివరకు సంఖ్యను తక్కువ చూపించారు. బీసీలు అన్ని కులాల సంఖ్య తక్కువ చూపించారు. అంటే అవమానపరిచే రీతిలో చేస్తున్నాం. ఇవాళ మేము తెచ్చినటువంటి నీరా కేంద్రాన్ని ఇంకా జిల్లాలో విస్తరిస్తారేమనుకున్నాం, కానీ ఉన్నది వీక్ పడేసి అవమానపరుస్తారు అనుకోలేదు. ఇంత అవమానపరుస్తున్న మరి చీము రక్తం ఉన్నటువంటి కులవృత్తిదారులు అందరూ కూడా ఆలోచన చేసి మరి ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందామా? ఇట్లే ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంత అరాచకంగా ఇంత బ్రహ్మాండమైన నీరా కేంద్రాన్ని అద్దాలు తీసి పడేసిండ్రు, బోర్డులు వీక్ పడేసిండ్రు, చాట్ బండర్లకు ఇచ్చిండ్రు, గప్చూ బండ్లకు ఇచ్చిండ్రు, నీరా కేఫ్ తీసేసి బ్యాంకెట్ హాల్ పేరు పెట్టిండ్రు. ఇంత దుర్మార్గమైనటువంటిది ఎక్కడ కూడా ఉండదు. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం, దాన్ని తగిన బుద్ధి చెప్తాం. వీళ్ళు కూడా మాట్లాడు షార్ట్గా మాట్లాడండి, 2 minutes ఇద్దరు మాట్లాడండి. నా పేరు అంబాల నారాయణ గౌడు. నేను గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున గౌడుల ఆత్మగౌరవ అస్తిత్వ ప్రతీక అయిన మరి నీరా బోర్డు పేరు తీసేసి దీన్ని బ్యాంకెట్ హాల్గా మార్చిన మరి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.